ఉన్నట్లు ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. చాలా డిస్టర్బింగ్గా ఉంటుందది. అవునవును. ఉలిక్కిపడి కిటికీల్లోంచి చూస్తే రంగురంగుల జుట్టుతో ఒక కుర్రాడు పల్సర్ లేదా కేటీఎం బైక్ మీద గాల్లో తేలుతున్నట్లు వెళ్తుంటాడు. బహుశా ఇలాంటి పరిస్థితిని చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఖచ్చితంగా. అది ప్రతిరోజు జరిగే విషయమే అయిపోయింది. అదే కదా. సో ఈరోజు మన విశ్లేషణ లక్ష్యమేంటంటే, ఈ పబ్లిక్ న్యూసెన్స్ లాగా ఒక ప్రమాదకరంగా మారిన ఈ మోడర్న్ ట్రెండ్ని అర్థం చేసుకోవడం, ముఖ్యంగా ఈ చప్రీ రైడర్స్ కల్చర్ గురించి. రైట్. దీనికోసం మనం కొన్ని అర్బన్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రిపోర్ట్స్, సోషల్ మీడియా అల్గోరిథం అనాలిసిస్, ఇంకా యువత ప్రవర్తన మీద వచ్చిన సైకలాజికల్ డేటాని తీసుకుని ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. సరే, అసలు దీన్ని విడమర్చి చూద్దాం. ఈ ఆధారాలన్నీ ఒకచోట చేర్చి చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది. ఏంటది? ఏంటంటే, ఇది కేవలం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం అనే చిన్న విషయం కాదు. పబ్లిక్ రోడ్లను అంటే మనం ప్రయాణం కోసం వాడే రోడ్లను వాళ్ళు కేవలం అటెన్షన్ కోసం ఒక వేదికగా మార్చుకుంటున్నారు. ఓహో. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాటిని డిజిటల్ సర్కస్ రింగులుగా మార్చేస్తున్నారని డేటా చెప్తోంది. అసలు ఈ మైండ్ సెట్ ఎక్కడ్నుంచి మొదలైంది అనేది మనం లోతుగా చూడాల్సిన విషయం. కానీ ఒక్క నిమిషం, నాకిక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. దీన్ని మనం మరీ అతిగా అనలైజ్ చేస్తున్నామా అని. ఎందుకంటే ఆ కుర్రాళ్ళన్నాక కాస్త స్పీడ్గా వెళ్లడం, వాళ్ల బండి సౌండ్ కొంచెం పెంచుకోవడం, తమకంటూ ఒక స్టైల్ ఉండాలి అనుకోవడం కామనే కదా. అంటే ప్రతి జనరేషన్లోనూ ఉండేదే కదా ఇది. ఒకప్పుడు యామహా RX-100 బండితో కూడా కుర్రాళ్ళిలాగే చేసేవాళ్లు కదా. దీనికొక మానసిక రుగ్మత అని లేదా ప్రమాదకరమైన ధోరణి అని పేరు పెట్టడం కొంచెం ఎక్కువైందేమో. ఇది కేవలం జనరేషన్ గ్యాప్ అంటారా? మీరడిగింది మంచి పాయింట్. ప్రతి జనరేషన్లోనూ యువతలో ఒక రకమైన వేగం, ఆ ఉత్సాహం ఉంటాయి. అది నేను కాదనట్లేదు. కానీ ఒకప్పటి ఆ ప్యాషన్కి ఇప్పుడు ఈ ట్రెండ్కి మధ్య ఒక సన్నని గీతం ఉంది. అది చాలా ప్రమాదకరమైన గీత. ఎలాగంటారు? ఉదాహరణకు, మనం ఈ బైక్ ఇంజనీరింగ్ గురించి మన రిపోర్ట్స్లో ఉన్న టెక్నికల్ డేటా చూద్దాం. ఒక బండి షోరూం నుంచి బయటకు రాగానే వీళ్ళు చేసే ఫస్ట్ పనేంటి? ఆ సైలెన్సర్ పీకేసి ఈ మాడిఫైడ్ సైలెన్సర్ బిగిస్తారు. అవును, అదైతే చూస్తుంటాం. అసలు ఒక బైక్ కంపెనీ ఆ సైలెన్సర్ను ఎలా డిజైన్ చేస్తుందో తెలుసా? అందులో ఒక క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది. అలాగే అకాస్టిక్ డాంపెనింగ్ ఛాంబర్స్ అని ఉంటాయి. ఓకే, వాటి ఉపయోగమేంటి? ఇవి ఆ ఇంజిన్ నుంచి వచ్చే విషవాయువులను ఫిల్టర్ చేస్తాయి. దాంతోపాటు చెవి పగిలిపోయే శబ్ద తరంగాలను క్యాన్సిల్ చేసి ఒక స్మూత్ సౌండ్ని ఇస్తాయి. దీనికోసం కంపెనీలు కోట్లు ఖర్చు పెడతాయి తెలుసా? అబ్బా, అంటే కంపెనీలు లక్షల రూపాయలు అంత టెక్నాలజీ పెట్టి బండికి శబ్దం లేకుండా చేస్తుంటే వీళ్ళు వందల రూపాయలు పెట్టి రోడ్డు పక్కన ఆ డాంపెనింగ్ ఛాంబర్స్ అన్నీ తీసేస్తున్నారన్నమాట. కరెక్ట్. ఆ ఛాంబర్స్ తీసేసి ఒక ఖాళీ డబ్బా లాంటి దాన్ని సైలెన్సర్గా బిగిస్తున్నారు. దానివల్ల వచ్చే శబ్దం కేవలం పెద్దగా ఉండటం కాదు, అది నేరుగా మనిషి గుండెకాయ మీద కొట్టినట్లుగా ఒక షాక్ వేవ్ని క్రియేట్ చేస్తుంది. అయ్యో. మన ట్రాఫిక్ రిపోర్ట్స్ ప్రకారం ఈ శబ్దం 100 డెసిబిల్స్ దాటుతుంది. ఇది పక్కన వెళ్లే వృద్ధుల గుండెలయను అమాంతం పెంచేస్తుంది. నిజంగా ప్రమాదమే అది. అవును. ఒక నిజమైన క్రమశిక్షణున్న రైడర్ తన బండి ఇంజిన్ స్మూత్నెస్ని ఎంజాయ్ చేస్తాడు. కాని ఇక్కడ వీళ్ళ టార్గెట్ బండి కాదు, ఆ భయంకరమైన సౌండ్ ద్వారా రోడ్డు మీద వెళ్లే 100 మంది ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ వైపు చూసేలా చేయడం. అంటే నైపుణ్యం చూపించడం కాదు. కరెక్ట్. నైపుణ్యం ప్లేస్లో భయాన్ని క్రియేట్ చేసి అటెన్షన్ పొందడం అనే సైకాలజీ వచ్చేసింది. అందుకే ఇది జనరేషన్ గ్యాప్ కాదు, ఇదొక పబ్లిక్ ఎండేంజర్మెంట్. రైట్. ఇది నాకెలా అనిపిస్తోందంటే ఒక ప్రశాంతమైన లైబ్రరీలోకి వెళ్ళి కేవలం అందరూ తనవైపే చూడాలని ఒక పెద్ద మైక్ పట్టుకుని అరిచినట్లుగా ఉంది. అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతోంది. అర్థమైంది. సరే, ఆ అటెన్షన్ కోసం బండిని అలా నాశనం చేస్తున్నారు. కానీ వాళ్ల ఆహార్యం చూస్తేనే అసలు మైండ్ బ్లాక్ అవుతోంది. అవును, ఆ డ్రెస్సింగ్ స్టైల్. బాడీకి అత్తుకుపోయే జీన్స్, ఎక్కడో కిలోమీటర్ దూరం నుంచి కూడా కళ్ళు కుట్టేలా మెరిసిపోయే కలర్ఫుల్ షర్ట్లు, ఇదంతా ఒకెత్తైతే ప్రాణాలు కాపాడే హెల్మెట్ మాత్రం తలమీద అస్సలుండదు. ఉండదు, అది బండి హ్యాండిల్కుంటుంది. అదే కదా. వీళ్ళు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరు అని ఆలోచిస్తే నాకు తట్టిన ఒకే ఒక్క రీజన్ వాళ్ల హెయిర్ స్టైల్.
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. ప్రాణం పోయినా పర్లేదు కానీ తమ రంగురంగుల జుట్టు చెదరకూడదు అనుకునే ఈ మైండ్ సెట్నేమంటారు? ఒక చిన్న యాక్సిడెంట్ అయితే తల పగిలిపోతుందని తెలిసి ఎందుకు ఈ రిస్కు తీసుకుంటున్నారు? పైకి చూడ్డానికి అది కేవలం హెయిర్ స్టైల్ కోసం తీసుకునే డెసిషన్లా అనిపిస్తుంది కానీ బిహేవియరల్ సైన్స్ దీని వెనకున్న ఇంకో యాంగిల్ని చూపిస్తోంది. ఓహో, అంటే ఇంకేదో ఉందంటారా? అవునండి. దీన్ని విజువల్ ఐడెంటిటీ మరియు సిగ్నలింగ్ థియరీ అంటారు. దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే సమాజంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది? ముఖం మొత్తం కవర్ అయిపోతుంది. అందరిలో ఒకరిగా, ఒక సామాన్యుడిగా కలిసిపోతారు. కాని వాళ్ళకి సామాన్యుడిగా ఉండటం ఇష్టం లేదు. రైట్, రైట్. అంటే హెల్మెట్ అనేది భద్రతా సాధనం కాదు వాళ్ల దృష్టిలో. అదొక మాస్క్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఆ మాస్క్ వేసుకుంటే నేనెవరో ఎదుటివాడికి తెలియదు, నా స్పెషల్ హెయిర్ కలర్ కనిపించదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. కరెక్ట్. అలాగే ఇందులో ఇంకొక మెయిన్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది. నేను రూల్స్ బ్రేక్ చేయగలను, నాకు ప్రాణభయం లేదు అని తమ తోటి ఫ్రెండ్స్కి, వాళ్ల గ్యాంగ్కి ఒక సిగ్నల్ ఇవ్వడం. అంటే ఒక రకమైన హీరోయిజం లాగా ఫీల్ అవుతారా? అవును. ఉదాహరణకు జంతువుల్లో కొన్ని జాతులు చూస్తే తమకు శత్రువుల నుంచి ప్రమాదమెదురైనప్పుడు రంగులు మార్చి తాము చాలా భయంకరమైన వాళ్లం అని సిగ్నల్ ఇస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఆ రంగురంగుల జుట్టు, ఆ హెల్మెట్ లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే మేము రెబెల్స్, మాకు ఏ భయం లేదు అని సమాజానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కోసం వాడే టూల్స్ లాంటివి. ఓకే. వాళ్లకి స్వీయరక్షణ కన్నా కూడా ఆ సమాజానికి తాము ఎలా కనిపిస్తున్నాం అన్న ఆ విజువల్ ఇమేజ్ 10 రెట్లు ముఖ్యమైపోయింది. అర్థమైంది. స్వంత ప్రాణాల మీద వాళ్ళకి లెక్కలేదు, ఆ ఇమేజ్ ముఖ్యం. సరే, ఇదంతా వాళ్ల వ్యక్తిగత విషయమని సరిపెట్టుకుందాం. కానీ ఆ రిస్క్ని వాళ్ళు తమకే పరిమితం చేసుకోవట్లేదు కదా? అస్సలేదు. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతోంది. తమ విన్యాసాల కోసం వాళ్ళు ఎంచుకుంటున్న ప్రదేశాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది నాకు. అవును, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. అదే కదా. ఎవరైనా స్టంట్స్ చేయాలనుకుంటే ఖాళీగా ఉన్న గ్రౌండ్స్కో, సిటీ బయటో వెళ్తారు. కాని వీళ్ళు కావాలని జనసమ్మర్దం ఉన్న హాస్పిటల్స్ ముందు, స్కూల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక చేత్తో హ్యాండిల్, ఇంకో చేత్తో మొబైల్ పట్టుకుని ఆ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తుంటారు. నిజమే. ఆ పబ్లిక్ ప్లేసెస్ని ఎంచుకోవడానికి రీజన్ కూడా ఆ అటెన్షనే అండి. అంటే జనాలు చూడాలనేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఖాళీ రోడ్డు మీద వీలు చేస్తే చప్పట్లు కొట్టేవాళ్ళుండరు, వాళ్లను చూసి భయపడి పక్కకు తప్పుకునేవాళ్లుండరు. ఇతరుల కళ్లలో కనిపించే భయం, ఆ ఆశ్చర్యం వీళ్ళకొక ఫ్యూయల్ లాంటిది. అబ్బా. కానీ ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇతరుల ప్రాణాలను ఎంత రిస్క్లో పెడుతున్నారో మన సోర్సెస్లో ఉన్న ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. చాలా హృదయవేదారకమైన సంఘటన అది. అవును, ఆ రిపోర్ట్ నేను కూడా చూశాను. ఒక కుర్రాడు రద్దీగా ఉండే రోడ్డు మీద బండిని ముందు టైర్ లేపి వీలీ చేస్తూ వెళ్తున్నాడు. ఎదురుగా ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు. ఆ కుర్రాడు ఆయన్ని గమనించలేదు. ఒకవేళ గమనించినా బండిని ఆపలేకపోయాడు. నేరుగా వెళ్లి బలంగా గుద్దేశాడు. పాపం ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఒక చిన్న రీల్ కోసం చేసిన పని ఒక కుటుంబంలో చీకటి నింపేసింది. నిజంగా చాలా భయంకరమైన ఇన్సిడెంట్ అండి ఇది. అయితే ఇక్కడ ఎవరైనా ఒక పాయింట్ లాగొచ్చు కదా? ఏంటది? అంటే దీని అర్థమేంటి? నా బండి నా ఇష్టం, నేను పన్ను కట్టే రోడ్డు మీద నేను నాకు నచ్చినట్టు డ్రైవ్ చేస్తాను, అది నా స్వేచ్ఛ అని వాదిస్తే దానికి మనమేమని సమాధానం చెప్తాం? ఆ కుర్రాడు కావాలని ఆయన్ని గుద్దలేదు కదా, అది కేవలం యాక్సిడెంటల్గా జరిగిందని ఎవరైనా అనొచ్చు కదా? ఇక్కడ పనిచేసేది స్వేచ్ఛ కాదండి, ఫిజిక్స్. ఓకే. ఇది చాలామందికి తెలియని టెక్నికల్ విషయం. ఒక మోటార్ సైకిల్కి సంబంధించి 70% బ్రేకింగ్ పవర్ ఎప్పుడూ ముందు టైర్కే ఉంటుంది. ఓహో, 70%? అవును. మీరు వీలీ చేస్తున్నప్పుడు ఆ ముందు టైర్ గాలిలో ఉంటుంది. అంటే 70% కంట్రోల్ మీ చేతుల్లోంచి పోయినట్టే లెక్క. సడన్గా ఎవరైనా అడ్డమొస్తే మీరు వెనక బ్రేకేసినా బండి ఆగదు, కంట్రోల్ తప్పి స్కిడ్ అవుతుంది. కరెక్ట్. గాల్లో ఉంటే బ్రేక్ ఎలా పడుతుంది? పైగా ముందు టైర్ అలా గాలిలో అడ్డుగా ఉండటం వల్ల ఎదురుగా ఏమొస్తుందో రైడర్కి సరిగ్గా కనిపించదు కూడా. సో ఇది స్కిల్ కాదు, పక్కా సైన్స్. రోడ్డు మీద నడిచే ఆ వయసులో ఉన్న వృద్ధుడి రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది కదా. గాలిలో అదుపు లేకుండా దూసుకువచ్చే ఒక 200 కిలోల ఇనుప యంత్రాన్ని తప్పించుకునేంత వేగం ఆయనకు ఉండదు. నిజమే. కాబట్టి దీన్ని కేవలం ఒక యాక్సిడెంట్ అని మనం కొట్టిపారేయలేము. పబ్లిక్ రోడ్ల మీద ముందు టైర్ లేపిన క్షణంలోనే ఆ బండి ఒక ప్రాణాంతకమైన ఆయుధంగా మారిపోతుంది. అబ్బా,
ఈ పాయింట్ అసలు నేను ఆలోచించనేలేదు. వీలీ చేస్తే బ్రేకింగ్ పవర్ పోతుంది, స్టీరింగ్ కంట్రోల్ ఉండదు అనే ఆ మెకానిజం తెలిస్తే బహుశా ఆ వృద్ధుడి ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఒక రీల్ కోసం, ఒక 5 సెకండ్ల వీడియో కోసం ఏ సంబంధం లేని వాళ్ల ప్రాణాలు తీశారు. సరే, ఇదంతా చూస్తుంటే నాకొక ప్రశ్న వస్తోంది. అడగండి. ప్రతిరోజూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాళ్లకి తెలుసుగదా, ప్రాణాలు పోతున్నాయని తెలుసు, పోలీసులు ఫైన్లు వేస్తున్నారు, బండ్లు సీజ్ చేస్తున్నారు. అయినా వీళ్లకెందుకు భయం లేదు? ఈ పిచ్చి పనులు ఎందుకు రోజురోజుకింకా పెరిగిపోతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం బయటెక్కడో లేదండి, మనందరి చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే ఉంది. ఫోన్లలోనా? అంటే సోషల్ మీడియానా? అవును, వీటన్నింటికీ అసలు కారణం ఆ సోషల్ మీడియా వాలిడేషన్. మనం ఇందాక సోర్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఆ అల్గారిథమ్స్ అనాలిసిస్ అని ప్రస్తావించారు కదా. అవునవును. అది ఇక్కడే వస్తుంది. సోషల్ మీడియా అల్గారిథమ్స్కి ఆ మనుషుల సేఫ్టీతో సంబంధం లేదు, నైతికతతో అసలే సంబంధం లేదు. వాటికి కావాల్సిందల్లా కేవలం ఎంగేజ్మెంట్, వాచ్ టైం. ఒక వీడియోలో సడన్గా ఏదైనా రిస్క్ జరిగినా లేదా భయంకరమైన శబ్దం వచ్చినా మనుషులు ఆటోమేటిక్గా దాన్ని చూస్తూ ఉండిపోతారు కదా. ఆ హ్యూమన్ సైకాలజీని అల్గారిథమ్స్ క్యాచ్ చేశాయి. ఓహో, ఇది ఎలా ఉందంటే మనమొక స్లాట్ మషీన్ దగ్గర కూర్చుని కాయిన్స్ వేస్తూ జాక్పాట్ ఎప్పుడొస్తుందా అని చూసినట్లు ఉంది కదా. కుర్రాళ్ళు వీడియోలు అప్లోడ్ చేసి ఎప్పుడు వైరల్ అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. బిహేవియరల్ సైన్స్లో దీన్నే ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. ఒకసారి వాళ్ళ వీడియో వైరల్ అవ్వగానే ఆ కింద కామెంట్స్ వస్తే చూశారా? వావ్ బ్రో, కేకా, సూపర్ బ్రో, ఫైర్ అని. ఒక పక్క రియల్ లైఫ్లో సమాజంలో వాళ్ళకి సరైన గుర్తింపు లేకపోవచ్చు, కెరియర్ పరంగా విజయాలు లేకపోవచ్చు. అవును. అలాంటి టైంలో ఈ ఆన్లైన్ ఫేమ్ వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్లకొక రకమైన మత్తుని అలవాటు చేస్తున్నాయి. రైట్. అంటే ఆ వీడియో కింద కామెంట్ చేసే ప్రతి ఒక్కరూ, దాన్ని లైక్ చేసే ప్రతి ఒక్కరూ ఈ ప్రమాదాలకు పరోక్షంగా కారణమవుతున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇది వింటుంటే నాకొక పోలిక గుర్తొస్తుంది. ఒక అడవి జంతువు ఊర్లోకి వచ్చినప్పుడు అది మనపై దాడి చేస్తోంది అని తెలిసి కూడా దానికి ఆహారం వేసి ఎంకరేజ్ చేసినట్లుగా ఉంది మన ప్రవర్తన. అవునవును. అరే, నేను చేసే ఈ తప్పుకి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా అని వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మరింత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రోడ్ల మీద ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి మనమే డిజిటల్ రూపంలో లైసెన్స్ ఇస్తున్నట్టే కదా. అబ్సల్యూట్లీ. ఇదొక అటెన్షన్ ఎకానమీ ట్రాప్ అండి. మనం ఒక తప్పును మనమే ఆన్లైన్లో ఎలా ప్రోత్సహిస్తున్నామనేది ఇక్కడ పాయింట్. మీరింకో విషయం గమనిస్తే పోలీసుల యాక్షన్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం భయం ఇవ్వట్లేదు. అవునా? అదేంటి, ఫైన్లు కట్టాలంటే భయం ఉంటుంది కదా. లేదు, పోలీసులు ఆపి చలాన్ వేసినా, వాళ్లను మందలించినా సరే ఆ వీడియోను కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒక ఎమోషనల్ లేదా హీరోయిజం సాంగ్ వేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. హబ్బా, అంటే దాన్ని కూడా కంటెంట్లో వాడేస్తున్నారా? అవును. చూసారా, సిస్టమ్ నన్ను టార్గెట్ చేసింది, నేను ఎంత ఫేమస్ అయ్యానో చూడండి అన్నట్లుగా దాన్ని ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ లాగా మార్చేసుకుంటున్నారు. అయ్యో, చట్టం వాళ్ళని భయపెట్టాల్సింది పోయి వాళ్లకి కావాల్సిన కంటెంట్ ఇస్తుంది. ఇక్కడే మనం సమాజంగా ఆలోచించాలి. ఇది నిజంగా చాలా డేంజరస్ ట్రెండ్ అండి. ఒక తప్పు చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి దాన్నే ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవడం అనేది ఈ సోషల్ మీడియా క్రియేట్ చేసిన అతిపెద్ద మాయ. నిజమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? రోడ్ అనేది అందరిదే. ఎవరైనా తమ డ్రైవింగ్ టాలెంట్ చూపించాలనుకుంటే దానికి ఈ రోడ్లు ఏమాత్రం సరైన వేదిక కాదు అని వాళ్లకి ఎలా అర్థమయ్యేలా చెయ్యాలి? సిస్టమ్ మీద డిపెండ్ అయితే లాభం లేదని మీరే చెప్పారు కదా. ఇది కేవలం సిస్టమ్ సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం కాదండి. ఎవరికైనా నిజంగా మోటార్ స్పోర్ట్స్ పట్లంత ప్యాషన్ ఉంటే వాళ్ళు చేయాల్సింది ఇది కాదు. రేస్ ట్రాక్స్ ఉంటాయి, మోటార్ స్పోర్ట్ అకాడమీలుంటాయి, అక్కడికి వెళ్ళాలి. అవును, అక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే ఒక క్రమశిక్షణ కావాలి, పద్ధతిగా ప్రాక్టీస్ చేయాలి, ప్రొఫెషనల్ సేఫ్టీ గేర్ ధరించాలి, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. అక్కడ కష్టపడితే నిజమైన క్రీడాకారులుగా గుర్తింపొస్తుంది. కానీ ఒక ప్రొఫెషనల్ రేసర్కి ఈ రోడ్ సైడ్ రైడర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రేసర్ తన మెషీన్ని, తన ప్రాణాన్ని గౌరవిస్తాడు. వీళ్ళ రెండింటినీ అగౌరవపరుస్తున్నారు. కాబట్టి వీళ్లకు కావాల్సింది ప్యాషన్ కాదు, కేవలం ఆ చీప్ అటెన్షన్ మాత్రమే. రైట్. ఈ పాయింట్ వింటుంటే నాకొక క్లారిటీ వస్తుంది. ఆ అటెన్షన్ అనే ఆక్సిజన్ సప్లైని మనం కట్ చేస్తే తప్ప ఈ సమస్య తీరదు. ఎగ్జాక్ట్లీ. సమాజంగా మన బాధ్యత ఏంటంటే
కేవలం పోలీసుల మీద వదిలేసి చేతులు దులుపుకోవడం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి నాయిసీ సైలెన్సర్ వీడియోలు కనిపించినప్పుడు వాటిని ఎంకరేజ్ చేయడం మనం పూర్తిగా ఆపాలి. ఖచ్చితంగా వాటికి లైకులు కొట్టడం, వావ్ అంటూ కామెంట్లు పెట్టడం ఆపేయాలి. కనీసం వాళ్ళని తిడుతూ కామెంట్ చేసినా సరే అల్గారిథం దాన్ని ఎంగేజ్మెంట్గానే తీసుకుని ఆ వీడియోను మరింత మందికి పంపుతోంది. ఓహో, అంటే నెగటివ్ కామెంట్ కూడా వాళ్ళకి హెల్పే అన్నమాట. అవును. కాబట్టి వాటిని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి, వీలైతే రిపోర్ట్ చేయాలి. ఏ పనికైతే జనాల నుంచి గుర్తింపు రాదో, చీత్కారాలు వస్తాయో ఆ పనిని వాళ్లు క్రమంగా మానుకునే ఛాన్స్ ఉంది. రోడ్డు భద్రత అనేది మనందరి బాధ్యత అండి. చాలా డీప్ పాయింట్ చెప్పారండి. రోడ్లపై జరిగే ఈ ప్రాణాంతక సర్కస్కి మన ఫోన్లలో మనం కొట్టే లైక్ బటన్కి ఇంత కనెక్షన్ ఉందని, మన ఆధారాలు ఇంత స్పష్టంగా చూపిస్తాయని ఎవ్వరూ ఊహించుండరు. అవునండి. ఒక మోటార్ సైకిల్ అనేది మనిషి ప్రయాణాన్ని సులభతరం చెయ్యటానికి కనిపెట్టిన ఒక అద్భుతమైన యంత్రం. దాన్ని ప్రాణాలు తీసే ఆయుధంగా మార్చకూడదు. ఈ విశ్లేషణ ద్వారా దీని వెనక ఉన్న సైన్స్, సైకాలజీ అన్నీ మనకు బాగా అర్థమయ్యాయి. మరి ఈ టాపిక్ని ముగించే ముందు ఒక ఆలోచన నన్ను పదే పదే వెంటాడుతోంది. మనం మొదట్లో మాట్లాడుకున్నాం గదా, అర్ధరాత్రి పూట భయంకరమైన శబ్దంతో రోడ్ల మీద విన్యాసాలు చేసే కుర్రాళ్ల గురించి. అవును. ఇదంతా విన్న తర్వాత నాకో ప్రశ్న వస్తోంది. ఇదంతా వాళ్లు నిజంగా బైక్ల మీదున్న ఇష్టం వల్లే చేస్తున్నారా? ఒకవేళ రేపుదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కలిసి ఈ రోడ్ సైడ్ స్టంట్స్ వీడియోలను తమ ప్లాట్ఫామ్స్ నుంచి శాశ్వతంగా బ్యాన్ చేస్తే ఏమవుతుంది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఏ వీడియో రికార్డ్ అవ్వదు, ఏ లైక్ రాదు అన్న పరిస్థితి వస్తే ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు, ఆ రంగురంగుల జుట్లు రాత్రికి రాత్రే రోడ్ల మీద నుంచి మాయమైపోతాయా? ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇదంతా నిజంగా రైడింగ్ మీద ప్రేమతో చేస్తున్నది కాదా? కేవలం ఒక 15 సెకండ్ల ఆన్లైన్ రికార్డింగ్ కోసం మాత్రమే వాళ్లు ఆడుతున్న ఈ ప్రాణాంతకమైన నాటకమా అన్నది అందరూ ఆలోచించాలి. థాంక్యూ.